ఇదా ఇక్కడ నాడు అలవాటు పడుతుంది సార్ ఎవరి మీద పర్ఫెక్ట్గా చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం సగం సగం చేసుకుంటే ఏ విధంగా చేసి దాటిని ఇది ఒక చిన్న బిట్ ఎట్లండి స్టార్టింగ్ అక్కడ నుంచే తీసుకున్నాను, కానీ ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ లక్ష్మిగా నువ్వు ఎక్కువ డిలే చేసి మంత్లో అయిపోవాలి. మనము అది 20 సంవత్సరాల ఎమ్మెల్యే గారు మైనపల్లి హనుమంతరావు గారు, మా మాజీ కార్పొరేటర్ గారు జితేంద్రనాథ్ గారు అందరి చెప్పడం వల్ల మాకు రోడ్డు శాంక్షన్ చేయించారు. సీసీ రోడ్డు పంచశీల్ కాలనీ నుండి బీబీఆర్ గార్డెన్ దగ్గర 400 కోట్ల వరకు. అయితే నిన్న వర్క్ స్టార్ట్ అయిన క్రమంలో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వచ్చేసి రోడ్డు బంద్ చేశారని చెప్పేసి వర్క్ని ఆపేశారట. అన్న ఇప్పుడు వచ్చేసి మైనంపల్లి హనుమంతరావు గారు మరియు సురేంద్రన్న గారు కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ గారు జితేంద్రనాథ్ వీళ్ళందరూ వచ్చేసి పోలీసు వాళ్ళను ఇటు మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచేసి కోఆర్డినేట్ చేసేసి వర్క్ సాగే విధంగా వచ్చే నెల ఆఖరికల్లా రోడ్ వర్క్ కంప్లీట్ అయ్యే విధంగా చెప్పి వెళ్ళడం జరిగింది. అందరికీ మా ఈ ఏరియా పబ్లిక్ అందరం తరఫున మేము అన్నగారికి, కార్పొరేటర్ గారికి, సురేంద్రన్న గారికి మరియు ఈ విషయంలో సహకరించిన పెద్దలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఉన్నటువంటి సందర్భంగా ఈ రోడ్డును పర్మిషన్ లేదు అనేటువంటి ఆలోచనతో ఆపడం జరిగింది. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపడం జరిగింది. ఆపినటువంటి రోడ్డు మళ్ళీ క్లియర్ చేయాలని చెప్పి మేము హనుమంతన్నకు, మాజీ కార్పొరేటర్ జితేంద్రనాథ్ గారికి, సురేంద్రన్నకు పెద్దలందరికీ విన్నవించుకున్నందున హనుమంతన్న వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ రోడ్డును మళ్ళీ కంటిన్యూ అయ్యేటట్టుగా పోలీసులతో మాట్లాడి వర్క్ ప్రారంభమయ్యేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్లకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా మేమందరం కూడా అన్ని కాలనీల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏదైతే మనం ఒక 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్న రోడ్ క్లియరెన్స్ మనకి అప్రూవల్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి అంటే మన ఎస్పీజీ గ్రాండ్ హోటల్ నుంచి బీబీఆర్ గార్డెన్స్ వరకు 4.2 కిలోమీటర్స్ వరకు వర్క్ ఆఫ్ రోడ్స్ దీన్ని రోడ్ శాంక్షన్ చేయడం, అదేవిధంగా మా కార్పొరేటర్ గారికి, అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే వారు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఒక్కరితో మాట్లాడి పూర్తి చేయాలి, ఎంత తొందరగా వీలైదామనే ప్రక్రియతో ముందుకెళ్ళి పకడ్బందీ ప్లాన్తో ఫైనల్గా రోడ్ వర్క్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే ఒక 10 కాలనీస్కి ఇబ్బంది లేకుండా మీరు మాకు ఇంకా 1 మంత్లో క్లియర్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ ఇందాకే వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేశారు. ఎంత తొందర అయితే అంత తొందరగా క్లియర్ చేయమని, అదేవిధంగా మా ప్రతి ఒక్క కాలనీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. రాజీవ్ గాంధీ పెట్ట ఉండే సార్ ఇది ప్రాబ్లం. ఏటీఎం కొడుతున్నా